సార్ నమస్తే సార్. నమస్తే. సార్ స్ట్రెయిట్ క్వెషన్ సార్ ఏంటంటే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీట్ ఏమన్నా కదలబోతుందా? అంటే సంకేతాలు ఏమన్నా కనబడుతున్నాయా? అంటే ఈ అనుమానాలు కావచ్చు, ఈ పుకార్లు, ఈ వదంతులు స్థానికంగా వస్తే పెద్దగా నమ్మాల్సిన అవసరం లేదు. హ్మ్. ఎందుకంటే కాంగ్రెస్ పుకార్లకు పుట్టింది పేరు. అది అంతర్గత ప్రజాస్వామ్యంతో ఒకరికొకరు కొట్టుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్న వ్యవహారం. అదేం పెద్దగా మనం ఎవరు లెక్క చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే వ్యవహారాలను పైనుంచి మనం చూస్తూ ఉంటే ఓవరాల్ ట్రాక్ చూస్తూ ఉంటే ఎందుకో రేవంత్ గారి సారథ్యం కాస్త నత్తనడకన నడుస్తోంది. స్లో అయిపోయిందేమో అనిపిస్తోంది. ఈ స్లో కావడం అంటే స్లో అయిపోయిందా? కుంటుపడిందా? అనేది బహుశా మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఓకే. ఇప్పుడు స్లో అయిపోవడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఆలోచించండి. పథకాలు ఏ 6 హామీలైతే ఇచ్చారో, ఆ 6 హామీలు అమలు చేసే విధానంలో కావచ్చు, లేదా కరెంట్ ఇచ్చే విధానంలో కావచ్చు, నీరు అందించే విధానంలో కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్యాచులు పడిపోతున్నాయి. అవును. ఈవెన్ ధరణి అయినా సరే. సో, యాక్చువల్‌గా చెప్పాలంటే కాంగ్రెస్ వచ్చినటువంటి తీరు, దూసుకొచ్చినటువంటి తీరు గత ఎన్నికల్లోన 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్‌ని పక్కకు నెట్టేసి బుల్డోజ్ చేసుకొని వచ్చిన తీరు చూస్తే 2 ఏళ్ల పాటు ఈ పార్టీని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. అంత ఫైలో వచ్చిందది. కానీ 6 నెలల లోపలే బీఆర్ఎస్ బలపడిపోయింది. హ్మ్. సరే మీరనొచ్చు. కేటీఆర్ స్కామ్‌లో ఇరుక్కున్నట్టున్నాడు. కేసీఆర్‌ని కూడా అరెస్ట్ చేసేలాగా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పార్టీ బలహీనపడిపోతుందేమో అంటే, కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ అయితే, అదే వాళ్లకు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ బలంగా అయినట్టు. అవుతుంది. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిపోయినట్టు లెక్కంటే. హ్మ్. కేసీఆర్‌ని ముట్టుకుంటే గనక ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్స్ ఏమైనా జరిగితే గనక మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేసే అవకాశాలున్నాయి. ఇది మాత్రం పక్కా. అంటే వాళ్ళు ముట్టుకోవద్దంటే ముట్టుకోని లేదని కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కేటీఆర్‌ని ఒక స్కామ్‌లో ఇరికిచ్చారు. దానిపైన అది చేసుకొని పోతూ ఉంటుంది. ఇక్కడ ఈయన చూపిస్తున్న ఇంట్రెస్ట్‌కు ప్యారలల్‌గా గవర్నెన్స్ ఎలా ఉంది? పాలన ఎలా ఉంది? వీటితో పాటు అధిష్టానంతో ఈయన సఖ్యత ఎలా ఉంది? ముఖ్యంగా జాతీయ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు హ్మ్. తాము పాలన ఎలా చేస్తున్నాం అనేది ఎంత ముఖ్యమో, అధిష్టానంతో తమ ర్యాపో ఎలా ఉంది అనేది అంతకంటే కూడా చాలా ముఖ్యమైంది. ఇక్కడ నువ్వు రామరాజ్యం నిర్వహిస్తూ కూడా అక్కడ మీరు సఖ్యతగా లేకపోతే మిమ్మల్ని ఏ క్షణానైనా మార్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అదైతే వాస్తవం. ఇక్కడ చూస్తూ ఉంటే అంటే ఈ మాట రావడానికి ఏంటి కారణం? రేవంత్ రెడ్డిని మారుస్తున్నారా? రేవంత్ రెడ్డి టర్మ్ వెంటనే క్లోజ్ అయిపోతోందా? అని వదంతులు రావడానికి కారణం ఒకటి ఉండాలిగా. నిప్పు లేనిదే పొగ రాదు కదా! అవును. ఏమిటా నిప్పు అంటే ఆ నిప్పు ఢిల్లీలో పుట్టింది. ఇక్కడ పుట్టలేదు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అవును. ఈయన ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా కూడా ఇవ్వట్లేదు. సో దీన్నే మనం ఏం చెప్పాలంటే ఇంటర్నల్ డిసిడెంట్, అంతర్గత అసమ్మతి జ్వాల కాంగ్రెస్ పార్టీలో రేగుతోంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి. మీరు చూడండి, నిన్న మొన్నటి ఎలక్షన్‌లో ఇదే ఆంధ్రలోన తుక్కుగా ఓడిపోయినటువంటి కాంగ్రెస్ సారథ్యం వహించినటువంటి షర్మిలకు అడిగిందే తడువు అపాయింట్మెంట్ ఇచ్చేశారు. కలిసారు గూడా. కలిసారు. అదే టైంలో పై రేవంత్ పై రెడ్డి గూడా ఢిల్లీలోనే ఉన్నారు. పైగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళడానికి ఆయన అనుమతించాడు కూడా. వస్తాను నేను మాట్లాడతానని. అదే తెలంగాణకు కేసీ వేణుగోపాల్‌ని పంపిస్తున్నారు. మళ్ళీ తెలంగాణలోన వాళ్ళ ప్రభుత్వం ఉంది. వాళ్ళ సీఎంఏ ఉన్నాడు. మాట్లాడడానికి ఎన్నో విషయాలుంటాయి. అయినా రాహుల్ గాంధీ గారు ఎందుకు ఈయన పైన ఆసక్తి చూపట్లేదు? ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి అంతకుముందైతే బాగా వచ్చారు, మాట్లాడారు. ఎన్నికల్లోన ఇతన్ని హీరో అన్నారు, పొగిడారు. అవును. ఎన్నికల్లో నిలబెట్టారు. సరే ఒక్కడు వీరుడు అనేలాగా అరవీర భయంకరుడిలాగా గెలిచి చూపిచ్చాడు. అన్నీ ఓకే. కానీ ఉన్నట్టుండి ఎక్కడ చెడింది? మళ్ళీ అంతర్గత డిసిడెంట్ గ్రూప్స్ ఏమైనా తయారయిందా? ఇది గ్యారంటీ కాంగ్రెస్‌లో సంప్రదాయం అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు కూడా 2004 మొదలుకొని 2009 దాకా కూడా వైఎస్ వైఎస్ రాజశేఖర రాజశేఖర్ రెడ్డి రెడ్డి. గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనకు కూడా విపరీతమైనటువంటి డిసిడెంట్స్, అసమ్మతీయులు ఉన్నారు. ఉన్నారు. ఆయనకి ఎంత అసమ్మతీయులు ఉన్నారన్నది మనకు ఆయన ఉన్నప్పుడు తెలిసి రాలేదు. ఆయన మరణానంతరం ఆయన కొడుకును ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేద్దామంటే చేద్దామంటే తిరగబడిన వాళ్ళలో చాలామంది తెలంగాణ కాంగ్రెస్ వీరులే. అవును. ట్రూ అది. నిజం. ఓకేనా? ఎందుకంటే ఆయన బతికుండగా నేను తెలంగాణ ఇవ్వను అనే లెక్కలో పరిపాలించారాయన. ఓకే.
ఇక్కడ ఏంటంటే ఈ డిసిడెంట్ రావడానికి కారణం ఏంటంటే ఆయన ఆధిపత్య ధోరణి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధిపత్య ధోరణి. ఆయన ఎంత ఆధిపత్యం ప్రదర్శించినా ఒక రూల్ ఆయన ఫాలో అయ్యారు. ఏంటంటే అధిష్టానంతో సఖ్యతగా ఉండాలి. అక్కడ వెళ్ళి సేవకుడిలాగా నిలబడి ఉండాలి. ఇక్కడికి వచ్చి కాలుతో తొక్కేసేయాలి. ఇక్కడ తను ఎలా ప్రవర్తించినా పర్వాలేదు. లోకల్ రాజకీయాలు ఎలా రూల్ చేసినా పర్వాలేదు. అక్కడ మాత్రం యువర్స్ ఒబీడియంట్లీ అని అనేవారే గట్టెక్కుతారు. ఈ సూత్రం బాగా తెలిసిన వారు కాబట్టి ఆయన ఏం చేశారు మీరు గమనించండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏకైక నినాదం ఏంటి? రాహుల్ గాంధీని ప్రధాని చేయడం. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే నా కర్తవ్యం అని ముందుకెళ్ళేవారు. ఆయనైతే ముఖ్యమంత్రి అయిపోయారు. రాహుల్ గాంధీ ప్రధాని కానే కాలేదు. కానీ ఆ మాటను పట్టుకొని అయితే అలా ముందుకెళ్ళసాగారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీతోనే రేవంత్కు చెడిందా? మళ్ళీ ఎవరితో చెడినా పర్వాలేదు, రిపేర్ చేసుకోవచ్చు. కానీ సాక్షాత్తు కాంగ్రెస్ అధిష్టానం లాంటి వ్యక్తితోన ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఆయనతో ఈయనకు చెడిందంటే మళ్ళీ అది రిపేరబుల్లా ఇర్రిపేరబుల్లా అనేది మనం ఆలోచించాలి. మళ్ళీ ఇవన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ ఆయన పీఠం ఏమైనా కదులుతుందా అనేది అందరికీ వస్తున్న అనుమానం అయితే ఉంది. అంటే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు గాని, అవి గాని పెట్టడం వల్ల ఈ జాప్యం, మళ్ళా ఆయన రీసర్వేలు చేయించడం, రీచెక్ చేయించడం, రీకాల్ చేయించడం, అలాగే ఏదైతే అధిష్టానంతో మీరన్నట్టు సఖ్యత అనేది లేకపోవడం, ఇదంతా గూడా ఈ పక్కనున్న పార్టీలో పక్కనున్న వాళ్ళే ఆయనకి మోస్తున్నారంటారు రాహుల్ గాంధీకి. ఖచ్చితంగా ఆల్రెడీ హ్మ్. ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్లు రాహుల్ గాంధీకి అంతర్గతంగా సందేశాలు పంపిస్తూ ఉన్నారని నాకైతే సమాచారం ఉంది. మళ్ళీ అది వాస్తవం అవునో కాదో తెలియదు. ఏంటంటే ఇక్కడ తెలంగాణలోన ముఖ్యమంత్రి పనితీరును ఒకసారి ఒక కంట పెట్టండి. ఆయన ఎలా చేస్తున్నారో ఒకసారి చూడండి. ఇక్కడ అంత సజావుగా అయితే జరగట్లేదు అనే మాట అయితే మోసారు. అదైతే వాస్తవం. దీంతో పాటు ఇంకా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అసలు రాహుల్ గాంధీకి రేవంత్కు చెడిపోవడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. ఏంటంటే అది అదానీ విషయం. ఓకే. సో అదానీ ఆయన అమెరికాలోనే ఆయన కేసులు వచ్చేసాయి. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి పెద్ద స్కామ్లో ఇరుక్కున్నాడు. ఆయన షేర్ వాల్యూస్ కూడా పడిపోయాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎక్కడ వ్యాపారం ఉంటే అక్కడ అదానీ ఉంటాడు. ఎక్కడ అదానీ ఉంటే వెనకల అమిత్ షా ఉంటాడు, మోడీ ఉంటాడు. మోదీ, అమిత్ షా, మోదీ, అదానీ, అంబానీ ఇట్లా నడుస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం అదానీ అంబానీ లాగా నడుస్తోంది. అంటే ఏంటి వాళ్ళకు బాగా తెలుసు ఎవరిని పట్టుకుంటే. ఇప్పుడు వ్యాపారం లేకపోతే ఏ రాజకీయ పార్టీ కూడా మనగడ సాగించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఏం తక్కువ తిన్నది కాదు. ఎంతో మంది వ్యాపారవేత్తలను పెంచి పోషించింది. టాటా బిర్లా లాంటి వాళ్ళని పెంచి పోషించింది. అంబానీ గ్రూప్ వాళ్ళని పెంచి పోషించింది. ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా మళ్ళీ పార్టీకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తాయి? అంతెందుకు నిన్న మొన్నటి దాకా ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నారనే కదా బీఆర్ఎస్ పార్టీ పైన కేసు పడింది. అవును, కరెక్ట్. ఆ ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకునేది ఎవరు? ఈ ఫార్ములా రేస్లోన నిర్వాహకుల్లో ఒకరైన వాళ్ళే ఇచ్చారనేది కదా కేసు. సో పార్టీకి ఫండింగ్ అనేటువంటిది ఖచ్చితంగా కావాలి. అది పక్కన పెడితే ఇక్కడ అదానీతోనే ఏమిటి అంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సాక్షిగా అదానీని విభేదించారు. ఎందుకు విభేదించారు? ఆయన మోదీతో సఖ్యతగా ఉంటున్నారు, మోడీ ఆయనతో అంటకాగుతున్నారు, అమిత్ షా ఆయనతో అంటకాగుతున్నారు. కాబట్టి అదానీ అంటే ఆయనకు అస్సలు పడదు. పార్లమెంటు సాక్షిగా ఆయన నిలబెత్తి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే అదే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అతనితో అంటకాగుతున్నారు. ఓకే. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు విరాళం ఇస్తే తీసుకున్నారు. ఇది అస్సలు మెయిన్. మళ్ళీ రాహుల్ గాంధీ కోపం రాకుండా ఉంటుందండి? అసలే పార్టీ ఒడిదుడుకులతో నడుస్తుంది. ఏదో ఒంటెత్తుకుని నడిపించుకొని వచ్చారు. ఈసారి కొన్ని సీట్లు మెరుగ్గా వచ్చాయి. పార్లమెంట్లో నోరెత్తగలిగేటువంటి సంఖ్యాబలం ఆయనకుంది. ఇలాంటి సందర్భంలో ఇంకా ముందుకు వెళ్ళి ప్రధాని కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా, నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరి లక్ష్యం కూడా ఇంచుమించు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలి, మళ్ళీ ఇండియా కూటమి అధికారంలోకి రావాలి అన్నదే కదా. అలాంటి సమయంలోన రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? విరాళాలు ఎందుకు వసూలు చేశారు? కేటీఆర్, బీఆర్ఎస్ అపోజిషన్ లీడర్ కేటీఆర్ ఇదే ప్రశ్నించారు. ఢిల్లీలో ఒక మాట, తెలంగాణలో ఒక మాట. కాంగ్రెస్ పార్టీకి సొంత మాట అంటూ లేదా? అక్కడేమో అదానీని వ్యతిరేకిస్తారు, ఇక్కడ అదానీతో కలిసి ఫోటోలు తీసుకొని 100 కోట్లు తీసుకుంటారు. ఇది ఏ ఊరు న్యాయం? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా రాజ్యాలు రాసి ఇచ్చేసిందా? ఏ స్టేట్కి ఆ స్టేట్ మీరు పరిపాలించుకోండి అని ఇచ్చిందా? అలా ఇవ్వదు. కాంగ్రెస్కి ఎప్పుడు సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులే ఉండేది. అవును. అది ప్రాంతీయ పార్టీ కాదు.
మళ్ళీ జాతీయ పార్టీలో ఉంటూ ప్రాంతీయ పార్టీ నాయకులుగా వ్యవహరించడాన్ని ఎవరు కూడా సహించరు. ఆ గౌరవం కేవలం ఒకే ఒక వ్యక్తికి దక్కింది, వైఎస్ వైఎస్ రాజశేఖర రాజశేఖర రెడ్డికి. రెడ్డి. ఆయన జాతీయ పార్టీలో ఉండి కూడా ప్రాంతీయ పార్టీ నాయకుడిలాగా వ్యవహారాన్ని ముందుకు నడిపించారు. అలా నడిపించగలగడానికి కారణం ఏంటంటే అధిష్టానంతో ఆయనకున్న సఖ్యత. అధిష్టానం వ్యవహరించేటువంటి ఏ నిబంధనలైనా ఆయన కాదని చెప్పలేదు, ఖచ్చితంగా పాటించారు. ఆయన ఇక్కడ తన లావాదేవీలు ఏమున్నాయి ఇక్కడ చూసుకున్నారంటే. రేవంత్ రెడ్డి గారు స్వతంత్రించి వ్యవహరిస్తున్నారా, అబౌవ్ ఆల్ అన్నట్టు ఉన్నారా, రాహుల్ గాంధీతో వినయంగా ఉండవలసింది పోయి ఆయనతో ఏమైనా ఎదురేసుకుంటూ ఉన్నారా? ఒకవేళ ఆయనతో ఎదురేసుకునే పాట అయితే మాత్రము ఖచ్చితంగా అన్నీ మౌంట్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి మీరన్నట్టే అదానీ గ్రూప్ వల్లే వాళ్ళకి చెడితే మాత్రం ఈ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణం ఈ సీఎంని ఇప్పుడే క్యాండిడేట్ కాదు, మారుస్తారా? ఇప్పుడే కాదండి. హ్మ్. గతంలోనే సిడబ్ల్యూసి మీటింగ్ జరిగినప్పుడు అందరు ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు కూడా ఈయన వెళ్ళలేదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్ళారు. అప్పుడేమో అన్నారు ఈయనకి ఏవో సొంత పనులు ఉన్నాయి అది ఇది అన్నారు. పోనీ అప్పుడు పనులు ఉండొచ్చు. ఇప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వరు కదా. ఎందుకంటే క్యాబినెట్ విస్తరించాల్సింది, నామినేట్ పదవులు పూర్తి చేయాల్సింది, వీటన్నిటికీ కూడా అధిష్టానం అనుమతి కావాలి కదా. కావాలి. అన్నిటినీ పెండింగ్లో పెట్టేశారు. హ్మ్. అసలు అధిష్టానం అవకాశమే ఇవ్వండి, ఈయన ఎక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరు? సో ఇంకొకరు అదే కాంగ్రెస్ పార్టీలో లీడర్లు ఏమంటారంటే రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రికి, అధిష్టానం ఉండే రాహుల్ గాంధీకి ఖచ్చితంగా చెడింది. ఒకవేళ చెడకుండా ఉండింటే, నిజంగా ఒకవేళ వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కలిసి ఉంటే వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటోలు ఉండేవి కదా, మీడియాలో వైరల్ అయ్యేది కదా. ఇప్పటిదాకా ఒక ఫోటో కూడా రాలేదు కదా. సో దీన్ని బట్టి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఆయన ఎంటర్టైన్ చేయట్లేదు. ఢిల్లీకి వెళ్తుంది. ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నప్పుడు ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. జైపూర్ నుంచి ఢిల్లీకి వెళ్ళారు వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు. హ్మ్. వెళ్ళినప్పుడు యాక్చువల్గా రాహుల్ గాంధీ గారిని కలవాలి. ఎందుకు? క్యాబినెట్ విస్తరణ ఒకటి ఉంది, ఆ తర్వాత నామినేట్ పోస్టులు భర్తీ చేయాలి, వీటన్నిటికి సంబంధించి మాట్లాడాల్సి ఉండగా ఇంత కీలకమైనటువంటి సమయంలోన రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టేసి ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలతో మాట్లాడడం ఏంటి, కలిసి ఫోటో దిగడం ఏంటి, నేను ఏపీకి వస్తానని చెప్పడం ఏంటి, అధికారం ఉన్న తెలంగాణలో ఏమో కేసీ వేణుగోపాల్ పంపిస్తానన్నది ఏంటి, ఇవన్నీ దేనికి సంకేతాలు? కాబట్టి వీటన్నిటిని బట్టి చూస్తుంటే అన్ని అవలక్షణాలు ఆ బిడ్డకే అన్నట్టు వీటికి అన్నట్టు తెలంగాణకు ఏదో ఉంది. జరుగుతుంది. పైగా హ్మ్. పులి మీద పుట్రలాగా అదేమంటారు చూడు, ఊరుకుండా లేక ఉబ్బసానికి మందు తీసుకున్నాడని ఒక సామెత ఉంటుంది. అలాగా అసలు తన కొంపలోనే కొంచెం అట్లట్లా అల్లాడుతుంటే ఇవేమీ పట్టించుకోకుండా కేటీఆర్ పైన పడిపోవడం, కేసీఆర్ పడవద్దని ఎవడు చెప్పడు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అంటారు. మళ్ళీ ఇండియాలోనే ఏ చట్టం ఏ పని చేసుకుని పోతుంది అనేది పెరుమాళ్ళ కిరక. ఓకేనా? సో మళ్ళీ ఇప్పుడు ఏమైపోయింది, ఆయన్ని పట్టుకున్నారు. ఈ ఫార్ములా రేసు కేసు పట్టుకున్నారు. రేసు గుర్రంలాగా కారు పరిగెత్తిస్తున్నారు. మళ్ళీ అది ఒకవేళ పరిగెత్తున్నప్పుడు కూడా ఈయన అంతే వేగంగా కిందికి దిగిపోతున్నారా? మళ్ళీ ఏమవుతుందో చూడాలి. సార్ ఇంకొక క్వశ్చన్ సార్. రేవంత్ రెడ్డి ఒకవేళ మీరన్నట్టు అధిష్టానం ఒకవేళ తొలగిస్తే నెక్స్ట్ సీఎం ఎవరిని ప్రకటించే అయ్యో అవకాశం? కాంగ్రెస్కి ఏంటండి, చాలా మంది. వీధి వీధికి ఒక మొగుడు. ఆ, ఇక్కడ బీఆర్ఎస్ రాజకీయ పార్టీలు అయితే వేరే పార్టీలకైతే సెలెక్టివ్గా ఉంటారు. ఉంటారు. బట్టి విక్రమార్క ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ ఉన్నాడు, ఉమ్. ఎవరు లేరన్నా కూడా చివరికి సీతక్కను కూడా చేసే అవకాశం సీతక్కను ఉంది. ఉంటారు. ఆ, అంతేందుకు ఆయన ఎవరు ఆయన మొన్న ఎమ్మెల్సీ అయ్యారు చూడండి, జర్నలిస్ట్, ఆయన పేరు ఏంటి, ఆ, ఆయన కూడా సీఎం కావచ్చు, చెప్పలేం. ఆయన పేరు ఏదో మల్లన్న. మల్లన్న, తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న సీఎం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆయన సీఎం కాకపోవచ్చు, నేను సీఎం క్యాండిడేట్ అని చెప్పినా కూడా నమ్మాల్సిన నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన కాంగ్రెస్ అలా ఉంటుంది, అంతర్గత ప్రజాస్వామ్యం, ఓకే. అందరికీ అవకాశం అంటే అందరు కొట్టుకు చావండి. బ్రహ్మాండంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.